మరి బాలీవుడ్‌లో 'చావా' అనే సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా తెలుగులో చాలామంది అయితే ఇది 'రామ్ చరణ్‌కి పడుంటే బావుండేదేమో' అని చెప్పి కంపారిజన్స్ అయితే స్టార్ట్ చేశారు. అయితే తెలుగులో ఒకవేళ 'చావా' సినిమా 'రామ్ చరణ్' గారు చేస్తే ఎలా ఉంటదో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే నేను చెప్పేది ఏంటి అంటే సెట్ అవుతది. 100% సెట్ అవుతది. ఎందుకు అంటే చరణ్ గారు కూడా ఆఫ్‌లైన్‌లో అప్పుడప్పుడు మనం అబ్జర్వ్ చేసినా ఖచ్చితంగా యాటిట్యూడ్ గాని, ఆ స్వాగ్ గాని 'ఛత్రపతి శివాజీ మహారాజ్‌తో' సూట్ అవుతూ ఉంటదనమాట. బట్ ఈ సినిమాలో ఉన్నది 'సంభాజీ మహారాజ్.' సో ఇది కూడా ఈజీగా పుల్ ఆఫ్ చేయగలుగుతాడు చరణ్. చరణ్‌కి క్యాపబిలిటీ ఉందని కూడా చాలామందైతే ఎంకరేజ్ చేస్తున్నారనమాట. ఒకవేళ మేబీ అలాంటి స్క్రిప్ట్ ఏదైనా వచ్చినా సరే చరణ్ గారు చేయడానికి కూడా రెడీ ఉన్నారని చెప్పి చాలా వరకు అయితే మనకు న్యూస్ స్ప్రెడ్ అవుతుందనమాట. సో మరి తెలుగులో ఒకవేళ చేసుంటే మాత్రం ఖచ్చితంగా విక్కీ కౌశల్ ఎంతలా అయితే యాక్ట్ చేశాడో దానికి ఈక్వల్‌గానే చరణ్ గారు కూడా చేసి ఉండేవారని చెప్పి నా ఒపీనియన్. చూసాం 'త్రిబుల్ ఆర్'లో కూడా అల్లూరి సీతారామరాజు అనే ఒక ఫ్రీడమ్ ఫైటర్ క్యారెక్టర్‌ని చాలా ఈజీగా పుల్ ఆఫ్ చేశారు. ఆ జైల్‌లో హింసించడం గాని, బ్రిటిష్ వారి దగ్గర నిలబడడం గాని, సో యాజ్ ఇట్ ఈజ్ సో అంత బాగా పుల్ ఆఫ్ చేసిన చరణ్ గారు ఈ 'సంభాజీ మహారాజ్' రోల్ కూడా ఖచ్చితంగా పుల్ ఆఫ్ చేయగలుగుతారు నా ఒపీనియన్ అనమాట. చరణ్ గారిలో కంట్రోల్డ్ పవర్ ఉందని చెప్పి చాలా మంది డైరెక్టర్లు చెప్పారు. అది ఇంకా బయటికి అంతగా రాలేదు. ఒక దెబ్బ 'రంగస్థలం'తో పడింది, 'త్రిబుల్ ఆర్'తో పడింది. ఖచ్చితంగా ఇంక ఫ్యూచర్‌లో 'ఆర్‌సీ 16'తో కూడా పడతదనమాట. సో 'చావా' లాంటి సినిమా ఖచ్చితంగా ఫ్యూచర్‌లో ఉంటది గైస్. ఎందుకంటే కిల్ డైరెక్టర్ ఉన్నారు కదా! ఆయనైతే 'రామ్ చరణ్' గారికి అలాంటి మైథలాజికల్ ఫిల్మ్, ఒక హిస్టారికల్ ఫిల్మ్ నరేట్ చేశారు. చరణ్ గారు కూడా ఓకే చెప్పారు. మనకైతే ఒక 4-5 సంవత్సరాల గ్యాప్‌లో అలాంటి సినిమా అయితే మనకు రాబోతుంది. చరణ్ గారి ఫ్యాన్స్‌కి అయితే ఇది ఒక మంచి న్యూస్ అని చెప్తాను. సో మీరైతే ప్రిపేర్ అయిపోండి. తొందరలోనే మనకు మంచి రోజులు ఉన్నాయని చెప్తాను. సో మీరైతే నా ఛానల్ ఫాలో చేసి రెడీగా ఉండండి గైస్. చాలా అప్డేట్స్ అయితే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. థాంక్ యూ.